హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లౌజు అండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయి ఎంతో మంచి స్వీట్ అండి. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. దీనికోసం నేను బెల్లాన్ని కచ్చాబచ్చా కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను పాకం పెడతాం అనమాట బెల్లాన్ని. అందుకోసం మనం చూపిస్తున్నట్టుగా కచ్చాబచ్చా కొట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొబ్బరికాయని తురుముకుందామండి. మనం ఎన్ని చెక్కలు తీసుకుంటామో అన్ని చెక్కలు కూడా ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా తురుముకోవాలండి. దీనికి కొంచెం ముదురు చెక్కలు అయితేనే బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని దాంట్లో మనం ఇందాక కొట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరగాలి, అందుకోసం మనం కొంచెం వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటున్నామండి. బెల్లం కరుగుతుంది మనకి. ఇప్పుడు మన ఈ కొబ్బరి లౌజులో బెల్లం మాత్రమే వాడుతున్నాం కదండి, అందుకోసం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కాసేపటికి అంతా మరిగించేటప్పటికి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కరగాలండి బెల్లం అంతా కూడా. మనకి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. చూస్తున్నారు కదా, నా బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు నేను తురుము పక్కన పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా దీంట్లో వేసుకుంటున్నానండి. ఒకసారి సిమ్లో పెట్టుకుని అంతా కూడా వేసేయండి. దీంట్లో అంతా వేసి అంతా కలిసిలా ఒకసారి బాగా కలపండి దీన్ని. నాకు బెల్లము కొబ్బరి తురుము చక్కగా కలిసిపోయి చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని 15 to 20 minutes పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి. ఈ పాకంలో ఈ కొబ్బరి తురుము అంతా కూడా ఉడకాలన్నమాట అండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదండి, నా కొబ్బరి అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఆఖరిగా నేను యాలక్కాయ కూడా కొట్టి దాంట్లో వేసి కలుపుకుంటున్నానండి. ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి కొబ్బరి రోజు రెడీ అయిపోతుందండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం కొంచెం తీసుకుని ఇలా ఉండలు నొక్కుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఉండలు నొక్కుకోవచ్చు. అంతేనండి, మనకి కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.